గత 3 రోజుల క్రితం కురిసిన భారీ వర్షాల వల్ల సిరిసిల్ల పట్టణంలోని శ్రీనగర్ కాలనీ మరియు శాంతినగర్ కాలనీలోని కొత్త చెరువు నుంచి వచ్చిన వరద ప్రవాహం వల్ల కలిగిన సమస్యలపై దృష్టి సారించేందుకు గాను మున్సిపల్ కమిషనర్ గారు శానిటేషన్, ఇంజనీరింగ్ మరియు టౌన్ ప్లానింగ్ విభాగం వారితో పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా కాలనీ వాసులతో మున్సిపల్ కమిషనర్ గారు మాట్లాడుతూ వరద ప్రవాహం వల్ల కాలనీ వాసులకు కొంత ఇబ్బంది కలగడం వాస్తవమే అయినా కొత్త చెరువు నీటిని ఒకేసారి వదలడం వల్ల చాలా సమస్యలు వాటిల్లే అవకాశం ఉన్నందున కొద్దిగా కిందకు వదలడం జరుగుతుంది. కొన్ని చోట్ల నీటి నిల్వలు ఉన్నట్లయితే మా సిబ్బందికి తెలియజేయడం వల్ల జేసీబీ సహాయంతో వాటిని తొలగించవచ్చు అని ఆయిల్ బాన్స్, స్ప్రేయింగ్ మరియు బ్లీచింగ్ పౌడర్ రెగ్యులర్ గా వేయిస్తామని కాలనీ వాసులకు హామీ ఇవ్వడం జరిగింది. ఓపెన్ ప్లాట్లలో పెరిగిన చెట్ల వల్ల దోమలు పెరుగుతున్నాయని ఫిర్యాదు మేరకు అట్టి యజమానులకు నోటీసులు జారీ చేయమని అధికారులను ఆదేశించారు. కొన్ని చోట్ల డ్రైనేజీలను, చెట్ల పొదలను ఈ రోజు జేసీబీ సహాయంతో తొలగించి బ్లీచింగ్ వేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కమిషనర్ గారితో పాటు ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ విభాగం మరియు పారిశుద్ధ్య నిర్వహణ విభాగం అధికారులు పాల్గొన్నారు. పట్టాలు ఉన్నాయా దాంట్లో అన్ని చూసుకుంటే మళ్ళీ ఇప్పుడే రోడ్డుకి డౌన్ అయ్యారు వల్ల మొత్తం వీళ్ళు వచ్చి దాదాపు 3 days మేము బయటకు పోవడానికి అందరికీ గ్రావెల్ వేపిస్తారా అది ఒకటి చెప్పేది. డ్రైనేజ్ టైం పడుతుంది. అదే సార్ తర్వాత అదే నెల 2 నెలలు కామన్ పడుతుంది. ఇప్పుడు టెంపరీగా మనం ఏం చేయాలి? టెంపరీ అంటే సరికి సాబ్ చేసినా కానీ మళ్ళీ రివర్స్ వస్తుంది. సంఖ్య చెప్పాలి సార్, అట్లా ఈజీగా కాదు. వాళ్ళకి లేకపోతే ఇద్దరు వాళ్ళకి చెట్టు తీపియారు సార్. జేసీబీ అయితే